బాస్ ఇస్ బ్యాక్. అవును, అలా ఇలా కాదు, అభిమానుల్ని అల్లల్లాడించేలా ఉంది మెగాస్టార్ కమ్ బ్యాక్. చిరు కరిజ్మా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. అందుకే విజయ్ గర్వంతో మీసం మెలేస్తున్న మెగా పవర్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్తో మాట్లాడదాం. ఏదండి ఒకసారి. హలో. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ ఫర్ ద బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో యు ఆర్ హియరింగ్ ఆల్ గుడ్ థింగ్స్, కాంప్లిమెంట్స్ ఆర్ పోరింగ్ ఇన్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఐ థింక్ ఇంత మంచి బిగినింగ్ మా ప్రొడక్షన్ కోరుకోలేదు. దానికి మించిన అప్రిసియేషన్, ఆనందం ఆడియన్స్ నుంచి వస్తుంది. ఐ థింక్ వి షుడ్ థ్యాంక్ ది ఆడియన్స్. ఈ సంక్రాంతికి ఒక బ్యూటిఫుల్ సంక్రాంతిగా మాకు కనుకగా ఈ సినిమా ఇచ్చారు. మీరంతా కూడా కంట్రిబ్యూట్ చేశారు కదా మరి సినిమాకి ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఆయన ఇచ్చిన అవకాశం ఆయన ప్రొడ్యూస్ చేయాలి అని మా అమ్మగారికి ఎప్పటి నుంచో అనిపించింది. అది జరిగింది ఇవాళ. సో ఇంట్లో మీరు ఏమనుకుంటున్నారు ఫస్ట్ షో ఆయన వెళ్ళిన తర్వాత, ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత? ఏం లేదండి, ఫస్ట్ అందరూ నాన్నగారు ఎలా ఉన్నారు, నాన్నగారి గురించి, నాన్నగారి డ్యాన్సుల గురించి, నాన్నగారి ఫైట్స్ గురించి, ఆయన కామెడీ గురించి ఈ డిస్కషనే జరుగుతూ ఉంది. కోర్స్ దాని తర్వాత ఇంకా సినిమా గురించి, ఆ సీను ఈ సీన్ గురించి మాట్లాడదు. బట్ ఓవరాల్గా ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ టైం ఫర్ ద హోల్ ఫ్యామిలీ. అండ్ మా ఫ్యాన్స్తో సహా మా అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. నిజంగా ఇంటి పెద్ద బాగుంటే మనందరూ బాగుంటాం అంటారు. సో నిజంగా అలాగా ఆలోచిస్తే ఆయన ఎప్పుడు బాగుండాలనేది మా కోరిక. సో మెగా పవర్ స్టార్ టర్న్డ్ మెగా పవర్ ప్రొడ్యూసర్, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది? అదేమోదండి, మోర్ దెన్ నేను ప్రొడ్యూసర్ అని నేను చెప్పుకోవడం కన్నా మా అమ్మ కోరిక ఇది ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాన్ని కానీ కళ్యాణ్ బాబాని కానీ నాతో కానీ సినిమా తీయాలని. ఎందుకో ముగ్గురికి కుదరలేదు. అండ్ నాన్నగారి కమ్బ్యాక్ ఫిల్మ్ ఆవిడకి కుదరడం అనేది నిజంగా షీఈ్ సో ప్రౌడ్. అండ్ దాన్ని జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను అంతే నేను. అంటే ఇప్పుడు చిరు 150th ఫిల్మ్ హీస్ మేకింగ్ అ కమ్బ్యాక్ అన్న ఉద్దేశంలోనే మీరు ప్రొడ్యూసర్గా మారారా, లేకపోయింటే? అసలు నాకు ఆలోచనే లేదండి ఎప్పుడు. కోర్స్ ఇప్పుడే నేను ఇండస్ట్రీలో వచ్చి 9 years అయింది అంతే. సో నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇంకా యాక్టింగ్ మీదే ఉండాలి. అండ్ ఆయన కమ్బ్యాక్ ఫిల్మ్ అవడంతో నిజంగా చాలా బాధ్యత తీయాలి, చాలా జాగ్రత్తగా తీయాలి అనుకున్నాం మేము అందరం. ఒక ప్రొడ్యూసర్ ఉండాలి, అలాంటి ప్రొడ్యూసర్ అని. అప్పుడు నాన్నగారు అన్నారు, ఏంటి సురేఖ మా అమ్మతో, నువ్వు ఎప్పటి నుంచి చేస్తానన్నావు, నువ్వు చేస్తావా ఈసారి అని. అండ్ అమ్మ చెప్పడంతో చరణ్ చూసుకుంటానంటే నేను చేస్తానండి అనడంతో అంతే, అలా మొదలైంది. సింపుల్, ఒక ఇంట్లో డిస్కషన్ అంతే, ఒక కాఫీ తాగుతూ జరిగిన ఒక డిస్కషన్, క్యాజువల్ డిస్కషన్ కాస్త చాలా క్యాజువల్గా అయింది. ఇంత ఇట్స్ గ్రేట్ స్టార్ట్ ఫర్ కొణిదెల ప్రొడక్షన్స్. కానీ మా టీం అందరూ ఇట్స్ గుడ్ టీమ్ వీ హ్యావ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్. వాస్తవానికి ఆయన కమ్బ్యాక్ ఫిల్మ్ అంటే ఎంతమంది ప్రొడ్యూసర్లు క్యూ కడతారు, నెత్తిన పెట్టుకుని చేస్తారు అందరూ. కదా. అరవింద్ గారు ఫస్ట్, దాని తర్వాత ఆయనతో పనిచేసిన ప్రొడ్యూసర్స్ అందరూ. బట్ ఎండ్ ఆఫ్ ద డే కథ మెయిన్ ఇది కాబట్టి ఏ ప్రొడ్యూసర్ నిజంగా వేరే ప్రొడ్యూసర్ మంచి కథ తీసుకొచ్చుంటే ఆయనకే చేసేవారేమో. ఏంటి ప్రొడ్యూసర్గా ఉండడం, ఈజ్ ఇట్ ఈజీ? ఈజీ అన్ను, కష్టం కూడా అన్ను. చాలా ఇష్టంతో చేసాం, ఇది చాలా ప్యాషనెట్గా చేసాం. సో ఇష్టంతో చేసిన ఏ పనైనా మాకు అది ఈజీ అని చెప్పను, కానీ అది కష్టం కూడా కాదు. ఇప్పటివరకు చేయని ఏ పనులు మీరు ఈ సినిమా కోసం శ్రమ కోర్చి చేయాల్సి వచ్చింది? సిగ్నేచర్లు అండి, ఎన్ని సిగ్నేచర్లు పెట్టాను అనుకుంటున్నారు మీరు? నిజంగా నేను నా పొజిషన్లో మా అక్క ఒక ఉన్నారు, కజిన్ గారు, విద్యా గారని, హూ టుక్ కేర్ ఆఫ్ ద హోల్ ఫైనాన్స్ ఫర్ ద ఫిల్మ్. ఆవిడని నా స్థానంలో కూర్చోబెట్టి ఆవిడకి సిగ్నేచర్ అథారిటీ ఇచ్చి నేను ఇంక మా ఇంట్లో కూర్చొని నేను యాక్టింగ్ చేసుకుంటాను తప్ప ఎన్ని సిగ్నేచర్ నేను ఎప్పుడు పెట్టలేదు నా లైఫ్లో. సో ఆటోగ్రాఫ్స్ మీకు అలవాటేగా పెట్టడం? అవునండి, బట్ అది ఆనందంతో జనాలు ఏంటంటే ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి ఒక చైర్లో. సో ఒక ప్రొడ్యూసర్గా నాకు ఏదైనా కష్టం అనిపించిందంటే అన్ని వందల సిగ్నేచర్లు పెట్టడమే, పర్మిషన్స్ అవ్వడం వేరే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు ఏది కష్టం అనిపించలేదు. ఇట్స్ అ లవ్లీ జర్నీ అండ్ చాలా ప్యాషనెట్గా చేసాం. యాదృచ్ఛికంగా ప్రొడ్యూసర్ని అయిపోయానని చెప్తున్నారు, బట్ వాట్ నెక్స్ట్? ఇక నుంచి రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారు? ఒక్కసారి రంగంలోకి దిగితే? అండ్ డెఫినెట్గా మంచి కథల కోసమే మేము చూస్తున్నాం. అండ్ నాన్నగారి నెక్స్ట్ ఫిల్మ్ కూడా ప్రస్తుతానికి మేమే చేస్తున్నాం. ఏం డైరెక్టర్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది త్వరలో చెప్తాం. బట్ యా, ఇంకా ఫ్యూచర్లో నేను కూడా చేసే ఒక నా ఓన్ ప్రాజెక్ట్ కూడా ఫ్యూచర్లో కొరటాల శివతో చేసే ప్రాజెక్ట్ కూడా మేమే చేద్దాం అనుకుంటున్నాం.
గుడ్. మరి మామూలుగా ప్రొడ్యూసర్ అంటే అన్ని కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తారు, కమర్షియల్గా ఇట్ హ్యాస్ టు వర్క్అవుట్ అని. సో ఈ సినిమాలో ఫస్ట్గా మీకు స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటి? కమర్షియల్గా ఉండాలంటే ఏం ఉండాలి సినిమాలో అనుకున్నారు? ఫస్ట్గా అసలు ఆయన ప్రెజెన్సే ఈ సినిమాకి కమర్షియల్ పాయింట్, బికాజ్ ఇట్ ఈస్ 150th అండ్ కమ్ బ్యాక్. నేను అన్ని సినిమాలని చెప్పను, ఈ సినిమా ప్రత్యేకంగా ఆయన ప్రెజెన్సే ఒక కమర్షియల్ పాయింట్. దానికి ఒక సోషల్ కాజ్ ఒక యాడ్ అవ్వడం, ఇప్పుడున్న నీడ్ ఆఫ్ ది అవర్ విచ్ ఇస్ ద ఫార్మర్స్ కానీ మన రైతుల గురించి చెప్పడం, ఈ రెండు తోడేసరికి ఒక కమర్షియల్ పాయింట్, ఒక నోబెల్ కాజ్ తోడేసరికి ఇంకా నిజంగా జనాలు అది బాగా యాక్సెప్ట్ చేశారు, దాన్ని ఇంత పెద్ద హిట్ చేశారు. అండ్ మీ క్యామియో ఇన్ ద ఫిల్మ్ యాడెడ్ సమ్ మోర్ కమర్షియల్ వాల్యూ. నాదేముందండి, లాస్ట్లో అడిగాను, నేను ఒకసారి అడిగాను, అది మళ్ళీ ఆయనకి గుర్తుపెట్టుకుని షూటింగ్ అప్పుడు కూడా నేను డిస్కస్ చేయలేదు. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డే ఏదో ఒక డ్రెస్ వేసుకుని రారా అన్నారు అంతే. సో నేను అక్కడ షూటింగ్లో ఉంటే ఏదో ఒక డ్రెస్ నేను పికప్ చేసుకుని నేను చేశాను. నేను ఎక్స్పెక్ట్ ఇది ఎవ్వరు ఉండకూడదు, ఇది కేవలం నాన్నగారి సినిమానే, ఎవ్వరు గెస్ట్ అపిరెన్స్ లాగా రాకూడదు అనుకున్నాను. ఇంకా ఆయన రమ్మని చెప్పిన తర్వాత నేను వద్దనలేను కదండి. సో అలా జరిగింది అంతే తప్ప వీ వాంటెడ్ దిస్ ఖైదీ నెంబర్ 150 ప్యూర్లీ హిస్ ఫిల్మ్. కానీ ఎలా ఉంది ఆయన పక్కన స్టెప్లు వేస్తుంటే? స్టెప్ నేను నా సెట్లో వేయడం వేరే అండి, ఆయన పక్కన వేయడం నిజంగా నేను అన్ని టేకులు నా ఓన్ ఫిల్మ్స్లో కూడా నేను అన్ని టేకులు తీసుకోలేదు. నిజంగా ఒక 15 టేకులు చేస్తుంటాను. నాకైతే ఒక పక్కన టెన్షన్ వస్తుంది, వినయ్ గారు నన్ను వచ్చి భుజం పట్టుకుని పర్లేదు అంటున్నారు అంటే ఆయన కూడా అసలు మీ ఫాదరే కదా. మీరు వెళ్ళండి చూడండి, ఒకసారి డ్యాన్స్ చేసి చూడండి ఆయనతో, మీకు తెలుస్తుంది. ఆయన ఏమనరు, బట్ జస్ట్ ఆయన ప్రెజెన్స్ అంటారో లేకపోతే ఆయన ఆరా అంటారో, జస్ట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ టెన్షన్. బట్ అదే పేలిపోయింది థియేటర్లో. ఇంకా నేను మెయిన్ థియేటర్లో చూడలేదు, ఐ సా ఇన్ ఐనాక్స్, బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. మీరు ఎంత టెన్షన్ పడినా ప్రేక్షకులు మాత్రం ఒక్క షాట్ థరోగా ఎంజాయ్ చేశారు. మేము కూడా విన్నాం, బన్నీకి కూడా ఏదో స్పెషల్ అపియరెన్స్ ప్లాన్ చేశారు ముందు, అది వర్కౌట్ చేస్తున్నారు, బట్ సమ్హౌ డిడ్ంట్ వర్క్ అవుట్. ఇంతకుముందు చెప్పినట్టు నిజంగా మా కజిన్స్ అందరం ఒకేసారి అనుకున్నాం, ఇది అందరం వచ్చి ఒక రోల్ ప్లే చేసి ఏదో అలరించాలని అనుకోలేదు. ఇది కేవలం ఆయన కంబ్యాక్గా ఆయనే ఉండాలి ఎవ్రీ ఫ్రేమ్లో కానీ, లేకపోతే ఆయన సినిమాగా ఇంకా మా ఎవరి సపోర్ట్ కూడా కాదు, మా ఎవరి కాస్త చిన్న స్క్రీన్ ప్లేస్ కూడా ఉండకుండా ఉండాలనుకున్నాం. సరిగా మీరు ఆయన కంబ్యాక్ ఫిల్ము ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అన్నప్పుడు కొంచెం హైప్ చేసి హీరోని ప్రజెంట్ చేయడం అన్నది ఇట్స్ క్వైట్ కామన్. బట్ అది ఇట్స్ నాట్ బీ అబౌవ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అన్న ఒక లైన్ ఉంటుంది కదా. సో వాట్ వాజ్ ఆన్ యువర్ మైండ్? అది ఎంతవరకు ఉండాలి ఏంటి, అలా మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఏమన్నా ఉన్నాయా సినిమాకి? నిజంగా మేము టూ మచ్ పబ్లిసిటీ చేయకూడదనే అనుకున్నామండి, బికాజ్ దేర్ ఇస్ ఆల్రెడీ ఇనఫ్ పబ్లిసిటీ. ఈ సినిమాకి ఈ సబ్జెక్ట్కి తగ్గట్టు పబ్లిసిటీ ఆల్రెడీ ఉంది, కేవలం ఆయన కంబ్యాక్ వల్ల. దానికి మించి మనం ఎక్కువ చేయడం కూడా అవసరం లేదు. నిజంగా ఆయన రావడమే ఒక పబ్లిసిటీ అని అనిపించింది మాకు ఈ 150th. సో దానికి మించి మేము ఎక్కువ ఏం చేయలేదు, సరదాగా మీ టీవీ ఛానల్స్తో మాట్లాడడం, న్యూస్ పేపర్స్తో మాట్లాడడం తప్ప కొత్తగా మేమేమి ఓవర్గా అనుకోలేదు, చేయలేదు. సో అదే డైలాగ్స్ పరంగా, టేకింగ్ పరంగా మీరు చెప్పేది ఆన్ స్క్రీన్ నిజంగా ఇది సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఎంత కావాలో అంత తీయడం పక్కన పెడితే, నిజంగా ప్రతి ఫ్రేమ్లో వినయ్ గారికి ఆయన మీద ఉన్న ప్రేమ మీరు చూస్తారు. అండ్ ఆయన అంతగా ప్రేమించి ఆయన్ని కానీ ప్రతి ఫ్రేమ్ని ట్యాగోర్ తర్వాత అలాంటి మంచి సబ్జెక్టు ఆయనకి దొరకడం, అండ్ అది మళ్ళీ సేమ్ హీరో దొరకడం, ఐ థింక్ అన్ని విధాలుగా ఆయన ప్రేమించి తీశారు ప్రతి ఫ్రేమ్. దీనిలో చిరంజీవి 2 లుక్స్ ఉన్నాయి కదా, మీకు బాగా నచ్చిన లుక్ ఏది? అఫ్కోర్స్ కత్తిసి నువ్వు. ఓకే, ఈ సినిమా రిలీజ్ టైం ప్లాన్ చేసినప్పుడు సైమల్టేనియస్గా ప్యారల్గా మరో బిగ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు డిడ్ యూ థింక్ ట్వైస్ ఈ టైంలో రిలీజ్ చేయాలా వద్దా వాట్ అన్నది? అంటే నేను ఎన్నోసార్లు ఈ సంక్రాంతికి 2 సార్లు వచ్చాను. 2 సార్లు నేను విజయం సాధించాను, అండ్ మిగతా హీరోలతో పాటే వచ్చాను నేను కూడా. మాకు ఎప్పుడు అనిపిస్తుంది సంక్రాంతి ఐ థింక్ ఇస్ ద ఫెస్టివల్, ఒక 2-3 హీరోస్ వచ్చినా కూడా తీసుకుంటారు. రేపు శర్వానంద్ సినిమా రిలీజ్ అవుతుంది, అది కూడా చాలా బాగుందని విన్నాను. నిన్న రిలీజ్ అయిన బాలయ్య గారి సినిమా కూడా చాలా బాగుందని విన్నాను. సో సంక్రాంతి ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ ఫిల్మ్స్. అపార్ట్ ఫ్రమ్ రైతులు కానీ హార్వెస్ట్ సీజన్తో పాటు ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ ఫిల్మ్స్. అందరికి ఒక అలవాటు, కొత్త బట్టలు వేసుకుని పండుగ చేసుకుని పూజ చేసుకుని ఒక సినిమాకి వెళ్ళడం అనేది ఒక ఎప్పటి నుంచో వచ్చే అలవాటు. సో ఎంతమంది వచ్చినా
దిస్ అంత పెద్ద పండుగ చేసుకోవచ్చు. హలో చిరంజీవి చెప్పిన ఒక డైలాగ్, అభిమానుల్ని అమ్ముకునే అవినీతికి ఇంకా దిగజారలేదు, సంథింగ్ ఆఫ్ దాట్ సార్ట్. అంటే ఓన్లీ ఆ కాంటెక్స్ట్ పరంగా వెళ్ళిందా, రియల్గా కూడా ఏమన్నా ఉద్దేశించి చెప్పిన డైలాగా? అంటే దానికి ఎన్నో లేయర్స్ ఉండొచ్చు. ఒక డైరెక్టర్ కానీ ఒక రైటరు వాళ్ళ కమ్బ్యాక్ ఫిలింగా వచ్చేటప్పుడు ఎన్నో విధంగా ఎన్నో లేయర్స్ ఆలోచించే రాస్తుంటారు. బట్ ఏదైనా స్క్రిప్ట్కి కథకి దూరంగా వెళ్ళకుండానే దానికి తగ్గట్టే రాశారని నేను అనుకుంటున్నాను. వాట్స్ రైట్ నో ఆన్ యువర్ మైండ్? ఇప్పుడు ఏంటి, సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారా? టోటలీ మంచి సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాం. అండ్ వి జస్ట్ ఒక సంక్రాంతి ఈ పండుగని పొద్దున్నే పూజ చేసుకుని వి ఎంజాయ్డ్ అండ్ టు ఆల్ ఆఫ్ us టుగెదర్ వి హ్యాడ్ లవ్లీ లంచ్ అండ్ దాని తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చాము. ర్యాపిడ్ ఫైర్ అండి. 5 reasons why you should watch the film. 1 to 5 డెఫినెట్లీ నాన్నగారి కమ్బ్యాక్ ఆఫ్టర్ 10 years. ఆయన మీరంతా ఆయన గురించి ఏదో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఆయన మీ ముందుకు రావడానికి ఆయన ఒక 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ అదే ఖైదీ నెంబర్ 150. సో దీనికి మించిన మాకేమీ కారణం లేదు. దాంతో తోడు ఒక మంచి సెన్సిబుల్ కథని ట్యాగోర్ ఇందిరా తర్వాత ఒక మంచి సెన్సిబుల్ కథని ఎన్నుకున్నారు. సో దానికోసం మీరు అందరూ వచ్చి చూడాలి. ఆన్ ఎ పర్సనల్ నోట్, ఈ సినిమా సక్సెస్ అయిందనే టాక్ వచ్చిన తర్వాత మెగాస్టార్ మీతో షేర్ చేసుకున్న ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? నిజంగా చెప్తున్నాను, ఇంకా 1-on-1 కూర్చుని ఎక్కడ మాకు టైం దొరకలేదు. అంతమంది ఉన్నారు ఇంట్లో, ఫ్యామిలీ అంటారా, ప్రొడ్యూసర్స్ అంటారా, డైరెక్టర్స్ అందరూ వచ్చి నాన్నగారిని ఇంకా కలుస్తున్నారు. సో నాకు తెలిసి బహుశా ఒక వారం తర్వాత మా ఇద్దరికి టైం దొరుకుద్ది అనుకుంటా టు సిట్ అండ్ టాక్. ఓకే, ఈ సినిమాలో చిరు చెప్పిన మొదటి డైలాగ్ ఏంటి? ఆలీ గారితో షూట్ చేసిన సీన్ డైలాగ్ గుర్తుందా? అదే ఆలీ గారి రూమ్లో ఉన్న సీన్ అండి. డైలాగ్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఆలీ గారు తీసిన ఆ నగలు చూసి ఎన్ని రోజులు అయిందిరా చూసి అనే ఒక సీన్, కామెడీ సీన్. బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఫిల్మ్? డాన్సింగ్ విత్ హిమ్. ఫర్ మీ పర్సనలీ షేరింగ్ స్క్రీన్, అదే స్పేస్ షేర్ చేయడం అనేది ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జస్ట్ ఆయన్ని ప్రొడ్యూస్ చేయడమే ఒక బ్యూటిఫుల్ మూమెంట్. చిరు కరిజ్మాని ఎలా వర్ణిస్తారు? ఆయన లోపల ఆయనకి ఇతరుల మీద ఉన్న ప్రేమే ఆయన కరిజ్మా, అంతే. బ్యూటిఫుల్. ఆర్ యూ ఎ బెటర్ సన్ ఆర్ ఎ బెటర్ ఫ్యాన్ ఆఫ్ చిరు? సన్. ఓకే, ఇప్పుడు డైలాగ్ నాకు గుర్తులేదంటే నేను ఫ్యాన్ సన్. ఓకే, వెల్ సెడ్. వాట్ డు యు లవ్ ద మోస్ట్ అబౌట్ మెగాస్టార్? ఆయన అన్కండిషనల్ లవ్. నేను కూడా అంత అన్కండిషనల్గా ఆలోచించలేను, అంత ఇవ్వలేను. బట్ అన్కండిషనల్ లవ్, దట్ ఈస్ అది ఒకటే రీజన్. మా ఫ్యామిలీ అందరినీ ఇలాగా కలిపి ఉంచే ఒకే ఒక రీజన్ ఆయన స్ట్రెంగ్త్, ఆయన లవ్ అండ్ ఆయన స్ట్రెంగ్త్. అది ప్రతి ఫ్యామిలీ మెంబర్కి, మా ప్రతి కజిన్కి అదే చెప్తూ ఉంటారు. అందరూ కలిసి ఉండడమే ఆనందం. అంత బాగున్నప్పుడు, హిట్లు ఉన్నప్పుడు అందరూ మనం పనిలో పడిపోయి బిజీగా ఉంటాం. మనకి ఫ్లాప్ వచ్చినప్పుడు అందరు కావాలని అనుకుంటాం. అలా కాకుండా ప్రతిరోజు ఆనందంగా ఉన్నప్పుడు అందరూ కూడా మా ఆనందం పంచుకోవాలన్నప్పుడు, అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉంటేనే మనకి ఏమీ లేనప్పుడు, లేకపోతే మనం డౌన్లో ఉన్నప్పుడు వాళ్ళే మళ్ళీ వచ్చి మనల్ని బూస్ట్ ఇస్తారు. సో నిత్యం ఎదిగేటప్పుడు అందరినీ నీతో పాటు తీసుకెళ్ళు అంటారు. గ్రేట్, బ్యూటిఫుల్. చిరు యాజ్ అ పొలిటికల్ లీడర్, చిరు యాజ్ అ ఫిల్మ్ హీరో, మీ ఓట్ ఎటు? ఫస్ట్ చిరు యాజ్ అ ఫాదర్, ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పేస్ అది. దాని తర్వాత యాక్టర్, దాని తర్వాత పొలిటీషియన్. ఓకే, అండ్ మీ నెక్స్ట్ ఫిల్మ్, ఇమీడియట్ నెక్స్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఎప్పుడు, ఎవరితో? నెక్స్ట్ ఇమీడియట్ నాన్నగారితోనే స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత నేను యాక్ట్ చేసేది బహుశా ఏప్రిల్లో మొదలవచ్చు. మళ్ళీ నాన్నగారిది నెక్స్ట్ సమ్మర్కి మొదలవచ్చు. ఇంకొంచెం డీటెయిల్స్ ఏమన్నా? ఓన్ ప్రొడక్షన్, అమ్మగారు ప్రెజెన్స్, నాన్నగారు యాక్టర్. అంటే దీని నుంచి అన్నీ అనౌన్స్ చేసేస్తాను. అంటే ఏదో దాచాలని ఏం కాదు, నిజంగా కొంత సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా మేము అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. ఎస్, బ్యూటిఫుల్ అండి. ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీ మొత్తం, మెగా ఫ్యామిలీ మొత్తం, మెగా అభిమానుల ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక సూపర్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లాట్. అది ఇండస్ట్రీకి కూడా చాలా టోటలీ అండి. అన్ని సినిమాలు బాగా ఆడాలి అండ్ ఎవ్రీబడి షుడ్ సీ గుడ్ క్యాష్ బాక్స్ దిస్ సంక్రాంతి. విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.